బట్ ఈ అల్లరి, ఈ ఎనర్జీ ఇదంతా కూడా మీరు ఒక ప్రొఫెషన్ లాగా రేడియో జాకీగా, అందులోనూ మన యూకేలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో రేడియో జాకీగా మీకు అసలు ఆ రోల్ స్టార్ట్ చేయాలి అని ఎలా అనిపించింది? మంచి ప్రశ్న వేసావు పావని. అయితే దీనికి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసిన అల్లర్లన్నీ కలిపి ఇప్పుడు ఒక ప్రొఫెషన్లా పెట్టుకున్నానని చెప్పారు. దానికి రీజన్ ఏంటి అంటే, మా అమ్మ ఎప్పుడు కూడా ఇంతలాగా మాట్లాడుతూ ఉంటే రేడియోలో మాట్లాడు అని ఎప్పుడు అల్లరి చేస్తూ నన్ను కూడా ఏడ్పిస్తూ ఉండేది. రేడియో యాడ్వర్డ్స్ చెప్పడము, న్యూస్ రీడర్లా చెప్పడము, పేపర్ రాగానే న్యూస్ చెప్పడం, ఇవన్నీ బాగా అలవాటు అల్లరి. అయితే మా మదర్ రీసెంట్గా ఒక 5 years బ్యాక్ చనిపోయారు. అయితే ఫాదర్ నా చిన్నతనంలోనే చనిపోవడం వల్ల మదరే నా హీరో, షీఈ్ మెంటో, షీఈ్ గురు, షీఈ్ ఎవ్రీథింగ్. ఇంకా అందులో ఆడపిల్లకి అమ్మతో ఉండే అనుబంధం చెప్పాల్సిన పని లేదు. తను అనుకోకుండా సడన్గా హార్ట్ అటాక్ ఆన్ ఏ ఫైన్ డే మార్నింగ్ లేచేసరికి తను లేదు, విత్ నో హెల్త్ ఇష్యూస్ అట్ ఆల్. ఇక్కడికి రావాల్సిన వ్యక్తి. సో అదేమైపోయిందంటే ఒక సైకలాజికల్గా చాలా షాక్ అయిపోయింది నాకు. డిప్రెషన్లోకి వెళ్ళడము దాదాపు 1.5 year పట్టింది. అప్పుడు ఏమైందంటే సడన్గా ఎక్కడో ఒక యాడ్ చూసాను, రేడియో జాకీ కావాలని వాట్సాప్లో ఒక యాడ్ చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకో రేడియో జాకీ అంటున్నారు, మా అమ్మ నన్ను ఎప్పుడు రేడియోలో మాట్లాడుతూ అంటుంది కదా, నేను ఎందుకు మా అమ్మ నాకు సరదాగా చెప్పిన మాట నేను ఎందుకు నిజం చేయకూడదు అని చెప్పి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఆర్జే కావాలని పడింది. అందులో నెంబర్ తీసి కాంటాక్ట్ చేశాను. 2 నెలలైంది, 3 నెలలైంది, రెస్పాన్స్ రాలేదు. బట్ నేను మళ్ళీ కాంటాక్ట్ చేశాను, ఇలా ఉంది, ఎవరన్నా ఛాన్సెస్ ఇస్తారా అని. అప్పుడు హైదరాబాద్లో మామా మహేష్ గారని డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆయన నాకు రెస్పాండ్ అయ్యి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ట్రైనింగ్ ఇస్తానమ్మా అని చెప్పారు. ఆయనతో ఒక్క అరగంట మాట్లాడినప్పుడే ఆయన, నీకు ట్రైనింగ్ కూడా అక్కర్లేదు, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, రేపటి నుంచి షో స్టార్ట్ చేసేసాయి అని అన్నారు. సో అలా ఆయన ఇప్పుడు కరెంట్గా నేను ఆర్జే నుంచి యాంకర్ వరకు నా జర్నీలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మామ మహేష్ గారు. ఆయన టిప్స్, ఆయన టెక్నిక్స్, ఆయన మాటలు, ఆయన మెంటరింగ్ గురువులాగా. సో ఆయనతో ఏ షోకి వెళ్ళినా ఒక ఫోన్ చేసి, సార్ ఇలా నేను షో చేస్తున్నాను, మీరు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తారా, సో ఆ టిప్స్ ఇవ్వడం. సో అలా మొదలుపెట్టి ఫస్ట్ షోలో అయితే లాఫ్ట్లోకి వెళ్ళిపోయి భయపడి కార్నర్లో కూర్చొని ఎవరు రావద్దని పెట్టుకొని మాట్లాడాను ఫస్ట్ షో. ఓకే, ఫస్ట్ ఆర్జే షో చాలా భయంగా అలా మొదలుపెట్టి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇంట్లో వాళ్ళని ఎలా చెప్పాను, ఎలా మాట్లాడాను, బాగానే మాట్లాడానా, తప్పులుంటే చెప్పండి. ఎందుకంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మన తప్పులు మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఆ తప్పులు తెలుసుకొని అలా మొన్ననే 4 years కంప్లీట్ అయ్యి 5th year రన్నింగ్ ఇది. అండ్ వన్ ఆఫ్ ద టాప్ షో ఇన్ మై తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇస్ నాది. సో వెరీ కమెండబుల్ అది మొత్తం వినడం. అంటే నాకు మెయిన్ మీ మదర్ మీ మదర్ అన్న మాటల్ని మీరు సీరియస్గా తీసుకొని, డిప్రెషన్ అంటే మీరు దాన్ని ఎంత కరెక్ట్గా ఎనర్జీని డైవర్ట్ చేశారు అన్నది ఇట్స్ వెరీ కమెండబుల్. అండ్ నా ప్రోగ్రామ్ పేరు కూడా నాన్ స్టాప్ హంగామా. సో ఇంట్లో చిన్నప్పటి నుంచి చెప్పి నాన్ స్టాప్ అనేసి నా షో కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మకి అందించిన ఎంటర్టైన్మెంట్ ని మీరు ఇప్పుడు అందరిలో చూసుకుంటారు అమ్మని. సో యు వాంట్ టు స్ప్రెడ్ ద. సో ఎవరైనా వచ్చి వావ్ మీ షో బాగుందని కానీ, మీ మాటలు బాగున్నాయని కానీ ఎవరు చెప్పినా నా మనసులో అమ్మ థ్యాంక్ యూ అనుకుంటాను. సో ఒక రూట్ చూపించారేమో నాకు టు ఓవర్కమ్ ఆల్ ద పెయిన్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ. అయితే మీరు ఈ అల్లరి ఇదంతా కొంచెం గారాబంతో వస్తుంది. సో అసలు మీరేంటి, మీ తోబుట్టువులు సిబ్లింగ్స్ లో యంగెస్ట్? మిమ్మల్ని చూస్తే యంగెస్ట్ అనిపిస్తుంది. యా, చూసారా? అంటే ఆ ఎనర్జీ, ఏ డోంట్ కేర్, యాటిట్యూడ్ ఇదంతా అలాగే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? సిబ్లింగ్స్, చైల్డ్హుడ్. యా, ముందుగా నేను, మా మదర్, ఫాదర్, మా అన్నయ్య, నేను. యాజ్ యూ సెడ్ యంగెస్ట్ నేను. అందులో చిన్నదానికంటే బాగా అలుసు ఎక్కువ ఉంటుంది, చనువు ఎక్కువ ఉంటుంది, అల్లరి ఉంటుంది. కానీ ఫార్చునేట్లీ మా ఇంట్లో అందరూ టీచర్లు. మా అమ్మగారు, మా అత్తగారు, ప్రతి ఒక్కళ్ళు, మా మేనత్తులు మొత్తం అందరూ టీచర్లే. కాబట్టి టీచర్లు అంటే డిసిప్లిన్ కూడా అంతే ఉంటుంది. ఎంత చనువిస్తారో కుక్కపిల్లని కట్టేసినట్టుగా ఆ సర్కిల్లో ఏరియాలోనే ఉంటామో, అది దాటడానికి వీలుంది. సో అలా డిసిప్లిన్ ఉంది, అల్లరి ఉంది, హద్దు అన్నీ ఉన్నాయి. అలా పెంచారు. ఇంకా సిబ్లింగ్స్ అంటే నేను, మా అన్నయ్య. యాజ్ ఐ సెడ్, మా అన్నయ్య వైజాగ్లో ఉంటాడు. తను ఇండియన్ నేవీలో పనిచేసి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాడు. ఫాదరు లేరు, చిన్నప్పుడు చనిపోయారు. అండ్ అలాగే మదర్ రీసెంట్గా పాస్డ్ అవే. బట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ, వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్, వాళ్ళు ఇచ్చిన డిసిప్లిన్ అంతా నేను క్యారీ చేస్తున్నాను. వావ్, వెరీ నైస్ టు హియర్. అయితే మీరు వైజాగ్
వైజాగ్, పుట్టింది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో తెలంగాణ బిడ్డ, వైజాగ్లో పెరిగాను, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను. సో చెప్పండి, టాక్ అబౌట్ కార్లోస్ అండ్ కాస్మో. మా మదర్ చెప్పాను కదా, ఆ టైంలో పిల్లలు ఇలా కూడా ఆలోచించారు, మమ్మీ చాలా స్ట్రెస్లో ఉంది. ఎందుకంటే నేను ఐ పుట్ ఆన్ 12 kilo వెయిట్ ఆఫ్టర్ మై మామ్ పాస్డ్ అవే. అయ్యో, స్ట్రెస్ ఈటింగ్కి దాదాపు 10-12 kilos పెరిగిపోయాను. అప్పుడు మా పిల్లలు అన్నారు అమ్మకి కొంచెం హెల్ప్ అవుతుందని ఈ కుక్క పిల్లని వీడిని తీసుకొచ్చారు. వీడికి తోడు మేము ఎలా అక్క చెల్లిలా ఉన్నామో వాడికి ఒక బ్రదర్ ఉండాలని వీడిని తీసుకొచ్చారు. సో వీళ్ళిద్దరితో అవి చూపించే ప్రేమ ముందర మిగతాదంతా కూడా అసలు ఏం అనిపించదో, ఇవి ఇంత హ్యాపీగా ఉంచుతున్నాయి కదా అని చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా, హ్యాపీ లవ్లీ డాగ్స్. ఒక్కరోజు కూడా అసలు ఇప్పుడు డాగ్స్ ఇవి లేకుండా ఇల్లు డాగ్స్ అనడానికి కూడా ఒప్పుకోరు. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి, మేము సీతమ్మ వాకిట్లో లాగా శ్రీవల్లి ఇంట్లో పెద్దోడు చిన్నోడు.